పత్తికొండ టొమాటో మార్కెట్ గత మా ప్రభుత్వంలో రైతులకు ఏ రోజు 10 రూపాయలకి తక్కువ మార్కెట్లో జరగలేదని ఈ సెప్టెంబర్ నెలలో అధిక వర్షాలకు రవాణా వ్యవస్థ అక్కడికక్కడ దెబ్బతిని నడుముతో టమాటా లారీ హైదరాబాద్ బెంగళూరు విజయవాడ రోడ్లు మార్కెట్ యార్డ్ చైర్మన్ నబీ సబ్ తెలియజేయడం జరిగింది. మార్గమధ్యంలో చెడిపోవడంతో సక్రమంగా మార్కెట్కు చేరుకోలేక లారీలో ఉన్న సరుకు దెబ్బతినడంతో మార్కెట్లో టమాటో ధర ఈ 10 రోజుల్లోపు టమాటో రేటు తగ్గడం జరిగింది. రాబోయే రోజుల్లో రైతులకు రేటు అధికంగా పలుకుతుందని, ఈ 3 రోజుల్లో వర్షపాతం వల్లే రేటు తగ్గడంతో ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి భూతద్దంలో చూపించవలసిన అవసరం లేదని, గతం ఈ ప్రభుత్వంలో ఇదే టమాటో రైతు ఎంతో మంది ఆత్మహత్యకు పాల్పడ్డారని, మరియు రైతులు తమ పొలాల నుండి మార్కెట్కు ఆటోలో తోలిన కిరాయిని కూడా ఇవ్వలేకపోయారని, ఆ విషయం తెలుసుకుంటే చాలా సిగ్గుచేటు అని మార్కెట్ యార్డ్ చైర్మన్ నర్సాపూర్ తెలియజేయడం జరిగింది. రైతుల గురించి కూడా కొంత మాట్లాడడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి, వైసీపీ గవర్నమెంట్కు రైతుల పైన ఎంత ప్రేమ ఉందో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎందుకంటే దీన్ని మనం చెప్పేది కాదు. మీరు 19 నుంచి 24 దాకా మీరు అధికారంలో ఉన్నారు. ఆ రోజు కేంద్రంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనేది ఒక ఇన్సూరెన్స్ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తూ ఉన్నారు. మీరు అధికారంలో ఉన్న 3 సంవత్సరాల్లో రైతులకు ఏది ఇన్సూరెన్స్ ఫసల్ బీమా స్కీమ్ని మీరు ఇంప్లిమెంట్ చేయలేదు. మీరు పట్టించుకోలేదు రైతులు అసలు. అంటే దీన్ని బట్టి ఈ వైసీపీ నాయకులకు, జగన్మోహన్ రెడ్డి గారికి, ఇక్కడ మాజీ శాసనసభ్యురాలకి ఎంత ప్రేమ ఉందో దీన్ని బట్టి తెలుస్తుంది. ఇది నేను మాట్లాడుతున్నది ఏదో పేపర్ పైన ఏదో నాకు వచ్చింది నేను మాట్లాడడం లేదు. ఈ విషయం స్వయాన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు షిండే గారు పార్లమెంట్లోనే ప్రకటించడం జరిగింది. ఉన్న ప్రేమ. ఇక ఆమె రైతు ఆత్మహత్యల గురించి కూడా మాట్లాడింది. రైతు ఆత్మహత్యల గురించి మాట్లాడడానికి ఆమెకు ఏమన్నా అర్హత లేదు. మనకు జాతీయ లెవెల్లో ఒకటి ఎన్సిబిఆర్ అని నేషనల్ క్రైమ్ రీసెర్చ్ బ్యూరో అనేది ఒక సంస్థ పనిచేస్తుంది. ఆ లెక్క ప్రకారంగా వాళ్ళ అధికారంలో ఉన్న రోజు ఆంధ్రప్రదేశ్లో 3వ స్థానం, భారతదేశంలో 3వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది రైతు ఆత్మహత్యల్లో. మళ్ళీ ఇది మీ గొప్పతనమా, వైసీపీలో గొప్పతనమా ఇది? మళ్ళీ ఈరోజు పరిస్థితి ఆ విధంగా ఉంటే మీరు ఈరోజు మా దగ్గరకు వచ్చి రైతు ఆత్మహత్యలు ఎక్కువైనాయని చెప్పిన మాటలు ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరిగింది. తరువాత రోజు దాదాపుగా 22 సంవత్సరాలకు సంబంధించి 23, 24 సంబంధించి మీరు ఏ క్లైమ్స్ కూడా రైతు ఆత్మహత్యలకు సంబంధించిన మీరు ఏ క్లైమ్స్ కూడా ఏం క్లియర్ చేయలేదు. మొన్న మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 128 మంది రైతులకు సంబంధించిన కుటుంబానికి సంబంధించిన ఆత్మహత్య కేసులు మేము క్లియర్ చేసి 5,67,00,000 రూపాయలు మేము వారి ఖాతాలో జమ చేయడం కూడా జరిగింది. ఇదంతా ఆన్ రికార్డ్ చెప్తా ఉన్నాను నేను, ఆన్ రికార్డ్ చెప్తా ఉన్నాను. ఇక ఆమె ఇంకా రైతుల గురించి ఇంకా చాలా మాట్లాడింది. ఆమె ఇది నిన్న అన్నదాత సుఖీభవ గురించి కూడా మాట్లాడింది. ఆమె ఈ అన్నదాత సుఖీభవలో మనకు ఉమ్మడి జిల్లాలో అంటే దాదాపుగా 54 మండలాలు ఉంటే 6 లక్షల మందికి మనం కంప్లీట్గా ఇవ్వడం కూడా జరిగింది. ఇక అదే పీరియడ్లో గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతులకు 0 వడ్డీ ఇచ్చేవారు. వైసీపీ గవర్నమెంట్ వచ్చినాక 0 వడ్డీది మర్చిపోయినారు. మేము 2014 నుంచి 19లో అధికారంలో ఉన్నప్పుడు దాదాపుగా ఉమ్మడి జిల్లాలో 4 లక్షల మందికి వర్తింపజేయడం కూడా జరిగింది 7% వడ్డీతో. మళ్ళీ వైసీపీ వాళ్ళు దీనికి ఏం సమాధానం చెప్తారు? మీరు 0 వడ్డీ ఇచ్చినారు రైతులకు ఈ 4 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు, అవును ఇవ్వలేదు, ధర ఇచ్చినారు అనే దాని గురించి మాట్లాడారు. ఇక పోతే మేము పోయిన సంవత్సరం నుంచి ఉన్నాం, 24-25 నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నారు, ఆ శ్యామ్ కుమార్ గారు ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నారు. ఈ 24-25లో 10 రూపాయలు ఎక్కడ తగ్గలేదు. పోయిన సంవత్సరం 10 రూపాయలు ఎక్కడ తగ్గలేదు. మీరు 2,900 అంటే 1000 రూపాయల నుంచి 2,900 దాకా ఒక క్వింటాలు టమాటో పోవడం జరిగింది పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం ఇప్పుడు అంటే సెప్టెంబర్
ఈ సెప్టెంబర్లో కూడా ఒక 3 రోజులు తప్ప మిగతా అన్ని రోజుల్లో కూడా మంచి రేటే పోయింది. సెప్టెంబర్లో కూడా యావరేజ్గా అంతా కూడా ఒక 14, 15, 16 తప్ప ఆ రోజుల్లో కొంచెం రేట్ పతనమైంది. ఎందుకంటే హెవీగా రైన్స్ పడడం, అంటే ఎక్కువ వర్షాలు రావడం, అది పంట దెబ్బతినడం వల్ల కొంచెం తక్కువగా పోయింది. అయినా వెంటనే మేము స్పందించినాం దానిపైన. మా ఎమ్మెల్యే గారు స్పందించినారు, ముఖ్యమంత్రి గారు స్పందించిన, మేము కూడా స్పందించి వెంటనే 8 రూపాయలు కొంటామని చెప్పి మేము 8 రూపాయలతోనే కొనడం స్టార్ట్ అయ్యింది. అంతకంటే మేము ఇక్కడ ఏం జరగలేదు. వాస్తవంగా అంటే కూడా రైతులకు గతం కంటే కూడా మెరుగైన రేట్లే ఇస్తూ ఉన్నాం. టమోటా అది 6 months అయిపోవడం అని చెప్పినారు. దానికి టెక్నికల్గా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. మొన్ననే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు అందులో కానీ ఇప్పుడు రైన్స్ స్టార్ట్ అయినాయి. ఈ అయితే ఎంతనే నిన్న రాత్రి కూడా మాట్లాడడం జరిగింది. నేను తొందరలోనే వాళ్ళని పిలిపించి ఒకసారి రివ్యూ చేసుకొని తొందరలోనే కంప్లీట్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అది తొందరలో స్టార్ట్ అవుతుంది, తొందరగా కూడా అయిపోతుంది. నెక్స్ట్ సీజన్ కానీ కంప్లీట్ చేసే కంప్లీట్ అయిపోవడం ఒకసారి జరుగుతుంటాయి. గవర్నమెంట్లో ఏముంటుందంటే ఒకసారి ఈ వర్షాలు, కొంచెం టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటాయి. ఆ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కొంచెం స్లో అవుతాయి ఒకసారి కూడా. అది కాకుండా అన్నీ కూడా బ్రహ్మాండంగా జరిగినాయి. అన్నీ కూడా చేస్తా ఉన్నాయి. ఈరోజు మీరు చూసింటారు, అన్ని వాళ్ళ నుంచి కృషకులు ఎంత డ్రాయింగ్ పవర్ ఉందో అంత డ్రాయింగ్ పవర్ తీసుకోవడం కూడా జరిగింది. ఏమంటే ఒక టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ కూడా కొంచెం స్లోగా నడుస్తూ ఉంది వర్క్. అది కూడా అయిపోతుంది. కానీ రైతులకు ఇబ్బంది లేకుండా చేసినాం. వాళ్ళు నష్టపోకుండా ఖచ్చితంగా గవర్నమెంట్ ఇవ్వాల్సిన ప్రైస్ ఇస్తూ వాళ్ళు నష్టపోకుండా చేసేదానికి యాక్షన్ అయితే మేమైతే చర్యలు తీసుకున్నాం గవర్నమెంట్ తరఫున. దాని గురించి ఏమి అనుమానం లేదు. రైతులకి అయితే అండగా ఉంటాం. ఇప్పుడు రైతులకు నష్టపోకుండా టమాటా ధరలు మీ తరఫున ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? మీ ప్రభుత్వం తరఫున కానీ మీ మార్కెట్ నుంచి ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఇప్పుడు రేట్ తక్కువ ఉంటుంది, మీరు ఏమైనా కొనుగోలు చేస్తారా? చేసినాం కదా. ఎంతవరకు చేసినారు? మొన్నటి నుంచి దాదాపుగా 26 టన్నుల 30 టన్నులు కొనడం జరిగింది. 26.30 టన్నులు కొనుగోలు చేయడం జరిగింది. దీనికోసం 3,14,000 రూపాయలు కూడా స్పెండ్ చేయడం, రైతులకు పేమెంట్ చేయడం కూడా జరిగింది. టమోటా రైతులు అయితే ఎక్కడ మేము నిర్లక్ష్యం చేయడంలో వెంటనే రియాక్ట్ అవుతున్నాం. మా కమిషనర్ గారు, మా జేడీఏ గారు, మా డీడీ గారు అందరూ కూడా విజిట్ చేసినారు, మాట్లాడుతున్నాం, రివ్యూ చేస్తూ ఉన్నాం. టమోటా రైతులకైతే ఎక్కడ కూడా అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం.